ఈ గణపతిని ఈ ఆలయంలోకి సాన్నిధ్యంతో తెప్పించిన వారు ఎవరంటే అభినవ సింహభారతీ స్వామి వారు అని చెప్పి, వీరు శృంగేరి పీఠానికి 24వ అధిపతి. కాబట్టి వారు ఏం చేశారంటే సద్య సంస్థాపితం, వారు అత్యంత త్వరగా ఈ గణపతిని స్థాపించారు అని. ఆయన ఎక్కడున్నాడు ఈ గణపతి అని చెప్పంటే స్తంభస్థితం, ఆయన ఒక స్తంభం మీద ఉంటాడు. అసలు ఈ గణపతికే స్తంభ గణపతి అని చెప్పి పేరు. ఇక్కడ ఐతిహ్యం ఏమిటంటే, ఎప్పుడైనా జగద్గురువులు ఒక పూజ చేసి, అసలు మనకి వైదిక ధర్మంలోనే ఏమన్నా పూజ చేసే ముందు గణపతి పూజ చేయడం అనేది ఆనవాయితీ, అది విధి. కాబట్టి ముందు గణపతి పూజ చేయాలి. ఈ స్వామివారు ఆలయంలోకి వచ్చినప్పుడు ఒకసారి వారికి అనిపించింది, ఇక్కడ గణపతి కూడా ఉండుంటే బాగుండు. అంటే మామూలుగా ఏం చేస్తారంటే ఆ ప్రధాన మూర్తి కంటే ముందు ఒక చిన్న గణపతి మూర్తిని పెట్టి అక్కడ పూజ చేసి తర్వాత పూజను కొనసాగిస్తారు. అయితే ఈ జగద్గురువులకు ఏమనిపించిందంటే ఇక్కడ గణపతి మూర్తి కూడా విశేషంగా ఉంటే బాగుండు, ప్రత్యేకమైన మూర్తి ఒకటి ఉంటే బాగుండు అని అనిపించి వారు ఏం చేశారంటే ఒక పసుపు కొమ్ము తీసుకొని స్తంభం మీద మామూలుగా గణపతి యొక్క ఆకారాన్ని గీచారు, ఆ గణపతిని ఆకారాన్ని లిఖించారు.